ఇక రెండో కేసు ఈ సంవత్సరంలో వచ్చింది. ఇది ఇంకొక రాష్ట్రం నుంచి. దాంట్లో సఫేద్ మొగ్లీ అనేది ఒక ఆయుర్వేదిక రకమైన విత్తనాలు అనుకుంటాను. ఈ విత్తనాలని ఒక మహిళా కౌలు రైతు ఒక కంపెనీతోటి సఫేద్ మస్లీ అంటారు దీన్ని. సఫేద్ మస్లీ అనేది ఒక రకమైన ఆయుర్వేదిక లక్షణాలు ఉన్న పంట. దీన్ని కొన్ని మందుల తయారీలో కూడా వాడతారు. ఆ కంపెనీతో ఒక ఒప్పందం జరిగి ఈ మహిళా చిన్న రైతు తన పొలంలో ఈ విత్తనాలు నాటింది ఆ కంపెనీ ఒప్పందం మేరకు. ఆశించిన మేర పంట రాలేదు, నష్టం జరిగింది. నష్టపరిహారానికి వెళ్తే కంపెనీ ఏమంటుందంటే ఈ కేసులో మీరు ఆర్బిట్రేషన్కే వెళ్ళాలి, ఒప్పంద ప్రకారం కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళడానికి వీలు లేదు అని అంది. అయినా కన్జ్యూమర్ ఫోరం, డిస్ట్రిక్ట్ ఫోరము, స్టేట్ ఫోరము, నేషనల్ ఫోరం ఈ మహిళా కౌలు రైతుకు అనుకూలంగా తీర్పిచ్చింది. అది కూడా సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టులో మళ్ళీ 2012లో ఇచ్చిన తీర్పుని యథాతథంగా ఒప్పుకుంటూనే ఇట్లనే కన్జ్యూమర్ అవుతాడు రైతు, నష్టపరిహారం పొందొచ్చు అని చెప్పుకుంటూ నష్టపరిహారం 25,000 కట్టిస్తూ ఒక మాట సుప్రీంకోర్టు ఏమన్నదంటే రైతులు కన్జ్యూమర్ ప్రొటెక్షన్లో వెళ్తే కొంత నష్టపరిహారం పొందే అవకాశం ఉంది, ఇతర చోట్ల లేదు. ఈ చిన్న రైతుల్ని ఈ పెద్ద కంపెనీలు ఈ కేసులు పెట్టి కింద నుంచి పైదాకా కోర్టుల చుట్టూ తిప్పటం అన్యాయము. ఈ నష్టం జరిగితే కన్జ్యూమర్ ఫోరం కింద వాళ్ళకి నష్టపరిహారం వచ్చేట్టుగా చూడాలి. ఈ రైతులు కనుక ఇలా చేయకపోతే దేశంలో 70-80% మంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. వాళ్ళు ప్రతిసారి పెద్ద కష్టం ఏంటంటే సరైన విత్తనాలు దొరకకపోవటం. కొనుక్కున్న విత్తనాలు అంతంత డబ్బు పెట్టి కొన్న విత్తనాలు ఇప్పుడు రేట్లు పెరిగిపోతున్న విపరీతంగా. అంత డబ్బు పెట్టి కొన్న విత్తనాలు కనుక నష్టం జరిగితే కన్జ్యూమర్ ఫోరం పోయి నష్టపరిహారం తెచ్చుకోకూడదు అనటం భావ్యం కాదు. కంపెనీలు కూడా ఈ చిన్న రైతుల్ని ఇట్లా కోర్టుల చుట్టూ పెట్టి తిప్పి ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు వారు తీర్పు